వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉంగుటూరు నియోజకవర్గంలో మంచినీళ్ళు మురుకు నీళ్ళు వస్తున్నాయి. మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోండి. ఇప్పటికీ ఎన్నోసార్లు చాలా పంచాయతీల నుంచి కానీ, మండలం నుంచి కానీ, నియోజకవర్గం నుంచి కానీ ఎంతోమంది ఎన్ని కంప్లైంట్లు పెట్టారు. కానీ ఇప్పుడు దాకా కూడా మంచినీళ్ళు ఇవ్వలేకపోయారు. మంచినీళ్ళు ఇవ్వలేకపోయినా ఇంకా డెవలప్ ఎలా చేస్తారు? చేయలేరు కదా. ఓకే రైట్. ఇప్పుడు వచ్చేటప్పటికి కూటమిలో వస్తున్న తెలుగుదేశం పార్టీ నుంచి ఇక్కడ ఉన్న అభ్యర్థి గెలుస్తారని చెప్పని అనుకోవచ్చు. కంపల్సరీ. ఎందుకంటే ముందుండి గన్ని వీరాంజనేయులు గారు ముందుండి పచ్చమట్ల ధర్మరాజు గారిని ఖచ్చితంగా ఆయన మాట మేరకు జనాలు ముందుకెళ్ళడం జరుగుతుంది. ఖచ్చితంగా గ్లాస్ పెన్ ఓటేసి ఆయన ఖచ్చితంగా మెజార్టీతో గెలిపిస్తారు. అయితే వైఎస్ఆర్సీపీ ఇచ్చిన పథకాల ప్రకారంగా చూసుకుంటే అందరికీ అన్నీ అందినాయి అని చెప్పని ఇక్కడ వాసుబాబు గారు వస్తారని చెప్పని అంటున్నారు చాలామంది. దానిపైన ఉంటారు చెప్తారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు చెప్తారు, ఏ పార్టీకి అనుకూలంగా ఆ పార్టీ వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. అది కామన్. అది అలా చెప్పుకుంటూ పోవడం వల్ల జనాలు ఓట్లేరు కదా. జనాలు ఓట్లేరు అంటే అభివృద్ధి ఉండాలి కంపల్సరీ. ఇప్పుడు ఉంది నియోజకవర్గంలో కానీ స్టేట్లో కానీ యువత ఎక్కడుంది? వేరే స్టేట్లో ఉంది. అది అభివృద్ధి జరిగినట్టే. అభివృద్ధి ఉంటే ఎక్కడే ఉంటారు కదా. ఎక్కడి నుంచి వేరే స్టేట్కి వెళ్ళరు కదా. మరి ఇంకెలా వేస్తారు ఓట్లు జనాలు? లేదు కదా. అంటే ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చామని చెప్పని అంటున్నారు. అప్పుడు అమ్మఒడి కానీ లేదంటే విద్యాదీవెన కానీ ఇట్లాంటివి ఇచ్చినవన్నీ కూడా నెరవేర్చామని చెప్పని అంటున్నారు. 99% ఖచ్చితంగా నెరవేర్చామని చెప్పంటున్నారు. దానిపైన ఉంటారు. అదే నేను చెప్తున్నాను. ఇప్పుడు ఆ ఇంచు మీద డెవలప్ లేదు కదా. డెవలపింగ్ లేదు ఎక్కడ కూడా. ఇచ్చారు, అమ్మఒడి ఇచ్చారు అంటున్నారు, అవి ఇచ్చారు చెప్పొస్తున్నారు. కానీ వాళ్ళు ఫుల్ వేల్కి ఇచ్చినట్టు కూడా లేదు. అవి ఇచ్చేటప్పుడు కూడా ఎక్కడి నుంచి చెప్తున్నారు? స్టేట్ ఏదో ఒకటి తాకట్టు పెట్టో లేకపోతే అదో ఏదో తీసుకొచ్చి చెప్తున్నారు. ఎక్కడ కూడా డెవలప్ లేకపోవడం వల్ల ఇప్పుడు జనాల్లో అసంతృప్తి ఎక్కువ ఉంది. కాబట్టి ఓటేయడానికి వైసీపీకి వేయరు. ఓకే. తెలుగుదేశం పార్టీతో అయితే మాత్రం ఇప్పుడు జనసేన కూడా కూటమిగా ఉండడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఉన్న జనసేన కార్యకర్తలందరూ కూడా తెలుగుదేశంతో కూటమిగా నడుస్తున్నారని చెప్పని అనుకోవచ్చా? ఎందుకంటే చాలా విమర్శలు వినిపిస్తున్నాయి. లేదు, విమర్శలు అనేది కామన్, కానీ ఖచ్చితంగా అందరూ నడుస్తున్నారు. నేను చెప్తున్నాను కదా, కింద స్థాయి నుంచి ప్రతి ఒక్కరూ కలిసి ముందుకు వెళ్తున్నారు. ఖచ్చితంగా ధర్మరాజుని గెలిపిస్తారు. అయితే ఇప్పుడు గత 2 సార్లు చూసుకుంటే ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి కంటే అపజయం అనేది ఎదురైంది. ఇప్పుడు వచ్చేటప్పటికి మళ్ళీ పిఠాపురంలో ఆయన పోటీ చేయడం జరుగుతుంది. అక్కడ ఏ విధంగా గెలుస్తారని చెప్పని అనుకోవచ్చు? ఇప్పుడు పోటీలో గెలిపోవటం అనేది సహజం. ఆయనకి ఇన్కమ్ సోర్స్ ఎంత ఉన్నా సరే జనాల కోసం ప్రజల్లోకి వచ్చాడు. ఇప్పుడు పిఠాపురంలో ఆయనకి ఖచ్చితంగా గెలుపు భారీ మెజార్టీతో గెలుస్తారని చెప్పి ప్రతి ఒక్కరు ప్రజలు కోరుకుంటున్నారు. లేదు, పరిపాలన లేదు. అంటే ఇప్పుడు నేను నిజం చెప్పేది, నా అబద్ధం లేదు. మన లెవెల్ చేసేది లేదు, జరిగేది చెప్తున్నాను, నిజం చెప్తున్నాను. ఈసారి మళ్ళీ సారి వస్తే ఎలాగైనా నుంచోండి, ఎలక్కో నుంచోండి మళ్ళీ సారి. అది పక్కా టీడీపీ. దాని గురించి భయం లేదు. పవన్ కళ్యాణ్ గురించి కూడా భయం లేదు. అంతే. అంతే మాట్లాడమాట మన లెవెల్ ఏం చేయలేదు. మన మనసులో వచ్చే మాట ఇది. మీరు ఆయన డబ్బులు ఇస్తే మాట్లాడేది కాదు, మీరు నాకు చెప్పించేది కాదు. పక్కా టీడీపీ. మా ఇంట్లో 12 ఊళ్ళు ఉన్నాయి, మొత్తం టీడీపీ జనసేన అంతే. ఎవరంటే తీసుకొచ్చేది? తీసిరాదండి. ఏంటే తాగారు అది అప్పటికప్పుడు పచ్చి మందు తాగేసి కోళ్ళ నొప్పులు, గ్యాస్ నొప్పులు, చచ్చేవాడు చచ్చినాడు, బతికేవాడు బతుకుతున్నాడు. ఎక్కడ ఉందండి ఇంకా పరిపాలన? చెప్పండి. ఎందుకంటే మాకు ఈ పరిపాలన లేదండి. అది ఇక అప్పుడు ఉండాలి కానీ మేము మళ్ళీ వస్తే నేను చెప్తున్నాను కానీ మళ్ళీ అప్పుడు ఉండాలిగా. మేము సూత్రం ఉండాలి. ఎప్పుడు కాదు మగవాడు అనేవి కూడా ఉండడండి, అంతమైపోద్ది మళ్ళీ వస్తే. ఎందుకంటే పచ్చి మందు అండి, అప్పటికప్పుడు తయారయ్యే మందు. ఇప్పుడు మొన్న మందు తీసుకున్నారండి. మందు తీసుకుంటే కరెక్ట్గా ఎంత అమ్మంటున్నాడు అంటండి. అది ఎంత అమ్మాలో మనకు తెలియదు. మేము కష్టపడే వాళ్ళం, మేము దగ్గరుండి లెక్క 6 అయితే 7 అయితే క్లోజ్ అంట. పనికి వెళ్ళినోడు 6ంటికి 7ంటికి ఎందుకు వస్తాడండి చెప్పండి? ఆడికి కరెక్ట్గా టయానికి వచ్చేయడు. టయానికి వచ్చేసి మందు తీసుకోవాలిగా. ఆడి పిల్లం పెట్టలు చూసుకోవాలి, ఇంట్లో సంవత్సరం చూసుకోవాలి, తెచ్చుకోవాలి, చేయాలి. కరెక్ట్గా 7ంటికి వచ్చి షాప్ కాడ తీసుకోవాలంటే ఎలా తీసుకుంటాడు? ఇప్పుడు బయటికి వెళ్ళి బ్యాగ్లో కొనాలంటే 300 400 400 ఇక్కడ ఇస్తామా? ఇంట్లో ఏమి ఇస్తాం? మేమేం బతకం, వాళ్ళని పెంచాం. అదండి జరిగేది. అంటే గతంలో పోలిస్తే ఒక 20 రోజుల ముందు వరకు మిడిల్ క్లాస్ నుంచి అప్పర్ క్లాసు టీడీపీకి ఉంది. మిడిల్ క్లాస్ నుంచి డౌన్ వచ్చేసేటప్పటికి లేబర్లో కానీ లేడీస్లో కానీ వైఎస్ఆర్సీపీకి ఉంది. బిఫోర్ 20 days. ఈ 20 days తర్వాత వాళ్ళు కూడా చేంజ్ వచ్చింది, ప్రజల్లో కూడా చేంజ్ వచ్చింది. నిన్నటి వరకు అభిప్రాయాలు చెప్పడానికి భయపడ్డవాళ్ళు ఇప్పుడు ఓపెన్ అవుతున్నారు. ఏది ఆయన మాకు పథకాలు వేస్తున్నాడు, సరే ఆయన ఇచ్చిన పథకాలు 3 నెలల్లో ఆగేస్తున్నాడు. మాకు 2,50,000 పథకాల కోసం వేసాడు, ఓకే. కానీ మా నుంచి నిత్యావసర సరుకుల విషయంలో అయితేనే, ఆయిల్ ఉత్పత్తుల విషయంలో అయితేనే, ఏవైతేనే మళ్ళీ దానికి 12 లక్షలు లాగేశాడు, 12 లక్షల కోట్ల వరకు. కనుక మాది మాకే పెడుతున్నాడు అనేది ఓపెన్ అవుతున్నారు. నిన్నటి వరకు భయపడ్డవాళ్ళు ఈరోజు ఓపెన్ అవుతున్నారు.
ఇంకోటి ఏంటంటే ప్రచారం గత 10-15 రోజుల నుంచి టీడీపీ ప్రచారం వన్ సైడ్ అయిపోయింది. వైఎస్ఆర్సీపీ ప్రచారం డల్ అయింది. ఆ వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ముఖంలో ఫేస్ రీడింగ్ అని ఇక్కడ వచ్చేసేటప్పటికి జాతీయ పార్టీ తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజెంట్ ఎమ్మెల్యే ఎలిజా, టీడీపీ తరఫున సొంగ రోషన్ కుమార్, వైఎస్ఆర్సీపీ తరఫున మాది ఇతను ఎవరంటే బ్రేక్ ఇన్స్పెక్టర్గా పనిచేసినటువంటి ఖమ్మం విజయరాజు. వీళ్ళు కూటమి అంటే అండి గత 2019లో చూస్తే పవన్ కళ్యాణ్ లేని కారణంగా 2000 లోపు టీడీపీ ఓడిపోయిన సీట్లు 40 ఉన్నాయి. 2000 లోపు 40 సీట్లు ఓడిపోయినాయి. ఇవాళ పవన్ కళ్యాణ్ ఎక్కడ చూసుకున్నా 5,000 పైనే, ఎంత తక్కువ చూసుకున్నా 5,000-7,000 ఓట్లు సాధిస్తాడు. సో ఈ 5,000-7,000 టీడీపీ ప్లస్, 2000 లోపు ఓడిపోయిన 40 సీట్లు ప్లస్ అవుట్. ఇంకోటి ఏంటంటే పోల్ మేనేజ్మెంట్. ఎంత చంద్రబాబు నాయుడికి ప్రజాదరణ ఉన్నా ఆ రోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మోడీ సపోర్ట్ లేకపోవడం వల్ల పోల్ మేనేజ్మెంట్లో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఇప్పుడు అటు బీజేపీ కూడా సపోర్ట్ చేయడం వల్ల ఆ ఒక్కరోజు జరిగే ఊహించిన పరిణామాలు ఏవైనా జరిగే అవకాశం లేదు. పోల్ మేనేజ్మెంట్ చంద్రబాబు నాయుడికి అనుకూలంగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ ద్వారా మినిమం నియోజకవర్గం నుంచి 7,000 పైనే టీడీపీకి వచ్చేటట్టుంది. కనుక ఆ పరిస్థితి ఏ విధంగా చూసుకున్నా ఓటు బ్యాంకింగ్ వచ్చేటప్పటికి కూటమికి అనుకూలంగా ఉంది. రాష్ట్రం మొత్తం మీద కూడా ఏ ప్రభుత్వం వస్తుందని చెప్పని అనుకుంటున్నాను. రాష్ట్రం మొత్తం మీద ఇప్పుడు నేను చెప్పింది ఒక నియోజకవర్గానికి, అది ఎంటైర్ 175 నియోజకవర్గాలు ఇదే పరిస్థితి. 140 సీట్లు కూటమికి అనుకూలంగా వస్తాయి. థ్యాంక్ యూ సార్. ఓకే.